హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో మీకు ఇన్స్టెంట్గా పాస్తా రెసిపీ అనేది చూపించబోతున్నాను అనమాట. చాలామందికి కూడా పాస్తా తినాలని చాలా కోరికగా ఉంటుందన్నమాట. సో అలా పాస్తా చేయడం తెలియని వాళ్ళు ఇన్స్టెంట్గా ఇలా పాస్తాని మనకు ఇందులో టొమాటో సల్సా అనేది తీసుకొచ్చాను అనమాట. సో ఇందులో వెరైటీస్ కూడా ఉంటాయి. సో ఇలాంటివి కనుక మనం ట్రై చేసినట్లయితే మనం దీని టేస్ట్ని చక్కగా చూడొచ్చు అనమాట. సో ఇందులో వచ్చేసి చీజీ మ్యాక్, క్రీమీ మష్రూమ్, మసాలా ట్విస్ట్ అనమాట. సో అందులోనే మనకి మసాలా ప్యాకెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. ఎటువంటి మసాలాని మనం యాడ్ చేయాల్సిన పని లేకుండా సో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పిల్లలకు ఇది చక్కగా మనం స్నాక్స్ ఐటమ్గా పెట్టుకోవచ్చు, లంచ్ ఐటమ్గా పెట్టుకోవచ్చు, అలానే ఈవినింగ్ స్నాక్స్ లాగా, నైట్ డిన్నర్ లాగా కూడా మనం ఈ పాస్తాని వాడుకోవచ్చు అనమాట. ప్లెయిన్ పాస్తా చేయటం రాని వాళ్ళు ఇలా ఇన్స్టెంట్గా ఫ్లేవర్డ్ పాస్తా చేస్తే మాత్రం మనకి ప్లెయిన్ పాస్తా కూడా చేసుకోవడం వచ్చేస్తుంది అనమాట, చాలా ఈజీగా. సో ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ పాస్తాని మనం ఎలా తయారు చేద్దామో దీన్ని తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. సో ఇది వచ్చేసి విక్కీ ఫీల్డ్ వాళ్ళదనమాట నేను తీసుకున్న పాస్తా. అలానే ఇది సాస్ మేకర్ అనమాట. అప్రాక్సిమేట్గా 300 ml వాటర్ అనేది తీసుకోమన్నారనమాట. సో 300 ml వాటర్ అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇచ్చిన పాస్తా మేకర్ ఉంది కదా, సో దాన్ని కూడా ఇందులో యాడ్ చేయాలన్నమాట. ఇందులో లంప్స్ లేకుండా మనం కలుపుకోవాలన్నమాట. సో దీని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇచ్చారనమాట. సో పాస్తా అండ్ సాస్ మేకర్ 2.5 కప్స్ అంటే అప్రాక్సిమేట్గా 300 ml వాటరు. సో ఎటువంటి లంప్స్ లేకుండా మనం ఇలా దాన్ని కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మొత్తాన్ని కూడా మనం బాయిల్ చేయాలి. బాయిల్ చేసి చక్కగా ఒక 4 to 5 minutes మిక్చర్ అంతా కూడా కలిసిన తర్వాత ఈ పాస్తా కూడా మనం ఇందులో ఉన్న పాస్తా కూడా వేసేసి ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. చక్కగా బాయిల్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా వెజిటేబుల్స్ కావాలి అనుకుంటే లైక్ టొమాటో, క్యాప్సికమ్, క్యారెట్, ఇలా ఈ స్వీట్ కార్న్ ఇలాంటివన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో లంప్స్ లేకుండా కరిగిపోయింది కదా మొత్తం కూడా. సో ఇది మనకి కొంచెం ఒక 2-3 minutesలో వాటర్ అనేది బాగా హీట్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనం ఈ పాస్తాని ఇందులో వేసుకోవాలి. సో మనకి వాటర్ అనేది బాయిల్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మన ఆల్రెడీ ఉన్నాయి కదా పాస్తా, అవి వేసేసుకొని చక్కగా అవి మంచిగా బాయిల్ అయ్యే వరకు మనం ఒక 5 minutes పాటు దీన్ని బాయిల్ చేసుకోవాలి. సో చక్కగా మనకి బాయిల్ అయిపోతుందన్నమాట. ఇంక ఈ వాటర్ కూడా కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉంచేస్తే ఇది బాగా మగ్గుతుందన్నమాట. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి. సో ఇంకొక 2-3 minutes పాటు ఇది బాయిల్ అవ్వాలన్నమాట. సో వాటర్ అంతా కూడా బాయిల్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 seconds పాటు మనం మూత పెట్టుకుంటే ఆ ఆవిరికి అవి కూడా మగ్గిపోయి చక్కగా రెడీ అయిపోతాయి అన్నమాట. సో చక్కగా మనం గిన్నెలోకి ఈ పాస్తాని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా మొత్తం వాటర్ అంతా కూడా పీల్ చేసి మనకి హాట్గా మన సాఫ్ట్గా టొమాటో ఫ్లేవర్ తోటి, మసాలా తోటి మంచిగా టేస్టీగా రెడీ అయిందనమాట. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్ పాస్తా రెసిపీని ఎలా తయారు చేయాలో. సో ఇంక మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టేసేయండి అనమాట. ఇన్స్టెంట్గా 5 minutesలో అయిపోయే రెసిపీ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.